ఒకరోజు బ్రహ్మ అలసిపోయి నిద్రిస్తుండగా హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగలించి సముద్రం అడుగు భాగానికి వెళ్ళి దాక్కుంటాడు. ఇది తెలిసిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడే భూలోకంలో శ్రద్ధదేవ అనే రాజు ద్రవిడ దేశాన్ని పాలిస్తూ ఉంటారు. ఇతను మరింకొక పేరే వైవసిత మను. ఒకరోజు మను సాయంత్రం పూట కృతిమాల అనే సరస్సు దగ్గరికి చేతితో నీళ్లు తీసుకుని తర్పణం వదలడానికి సిద్ధమవుతారు. అప్పుడే చేతిలోనికి చిన్న చేప పిల్ల వచ్చి చిక్కుతుంది. అప్పుడు ఆ చిన్న చేప నన్ను ఈ పెద్ద నీటిలో వదిలేయవద్దు, నన్ను అన్ని పెద్ద చేపలు తినేస్తాయని భయంతో చెప్పింది. అప్పుడు మను సరే అని చెప్పి తన కమండలంలో చేపని వేశాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి ఒక పెద్ద బిందెలో వేశారు. అది చూస్తూనే పెద్దదైపోయింది. దాని తర్వాత దాన్ని బావిలో వేశారు. అది మొత్తం బావి నిండగా నిండిపోయింది. అప్పుడు మళ్ళీ మను తన తపశ్శక్తితో ఆ చేప పిల్లని సముద్రాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఆ సముద్రంలో వదిలేశారు. అప్పుడు మనకు అర్థమయ్యింది, ఏ చేప ఇలా మాట్లాడదు మరియు ఏ చేప ఇంత పెద్దగా పెరగదు అని. అది ఇంకెవరో కాదు, శ్రీ మహావిష్ణువే. అదే మత్స్యావతారం.